2021 సంవత్సరంలో గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పట్లో స్థానిక ఎమ్మెల్యే మహేశ్వరం కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే అయినటువంటి సవితా రెడ్డి గారు అప్పట్లో మంత్రిగా ఉండే. అప్పుడు వేసి సుందరీకరణ చేస్తాం, వాకింగ్ ట్రాక్ చేస్తాం, ఇంకా చుట్టూ లైట్లు వేపిస్తామని చెప్పి ఎన్నో మాటలు చెప్పారు. 2021 నుంచి 2023 వరకు డిసెంబర్ వరకు వాళ్ళ ప్రభుత్వం ఉంది, ఆమెనే మినిస్టర్ ఉంది, వాళ్ళ మనుషులే లోకల్ కార్పొరేటర్ ఉన్నారు, వాళ్ళ మనుషులే కాంట్రాక్టర్లు వీళ్ళంతా. ఇప్పటి వరకు కొమ్మటిగూడ పరిస్థితి ఏంది ఇప్పుడు చూపిస్తాం, మీరు చూడండి. మీరే స్వయంగా వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు కదా, దీనికి ఏం సమాధానం చెప్తామో చూస్తాం. ఓకేనా? ఇప్పుడు ఇది కొమ్మటికుంట పరిస్థితి ఇంతవరకు ఇట్లా ఉంది చూడండి. అంటే 2021 స్టార్ట్ అయిన సుందరీకరణ పనులు ఆమె మినిస్టర్ ఉండే, ఎమ్మెల్యే ఉండే, మళ్ళీ 2023 తర్వాత కూడా ఆమెనే ఎమ్మెల్యే ఉంది. స్థానికంగా ప్రభుత్వం మాది ఉంది, మా మీద బురదల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. అప్పట్లో ఉన్న స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు దొంగలాగా వ్యవహరించి తీవ్ర స్థాయిలో అవినీతి చేసేది ఇట్లా. అప్పట్లో కూడా మేము మా లోకల్ స్థానిక యూత్ కాంగ్రెస్ నాయకుడు అప్పుడు ఉన్న రాఘవేంద్ర రెడ్డి గారు అతను గట్టిగా ఈ విషయంలో ఆందోళన చేపట్టిన విషయం జరిగింది. అంటే తెలుసు అందరికీ, అప్పట్లో అల్మాజుల గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ విషయం మీద పెద్ద ఎత్తున ఆందోళన చేసినాం. ఇరిగేషన్ అధికారుల దృష్టి తీసుకుపోయినాం, అప్పట్లో ఉన్న స్థానిక కమిషనర్ దృష్టి తీసుకుపోయినాం, అప్పట్లో జిల్లా కలెక్టర్ దృష్టి తీసుకుపోయినాం. ఆయన నిమ్మకు నీరెత్తినట్టు అప్పట్లో ఉన్న వీళ్ళు ఎవరైతే అప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి మా మాటలు ఎవరు పట్టించుకోలేదు, అసలు పట్టించుకోలేదు. అవినీతి మీదే చుట్టుముట్టు బండి ఏంది పనికి మాలిన భవన నిర్మాణ వ్యర్థాలు ఉంటాయి కదా, అవి తెచ్చిపోసిరు. అప్పట్లో మేము వ్యతిరేకించినాం, ఆయన మా మాట పట్టించుకోలేదు. 5 ఏళ్ళైంది, ఇప్పటి కూడా సుందరీకరణ పనులు పూర్తి చేయలేదు. ఇప్పుడు వచ్చి మొన్న 2 రోజుల కింద అంటే కోసమకుంట అక్కడ తెలుసు కదా మీకు, పెద్ద ఏదైంది. ఆ తర్వాత చెప్తాం, మొత్తానికి అయితే చూడండి. ఇప్పుడు అయితే కోసినాక దానికి ఏమవుతుంది? ఇదంతా ఇంతకుముందు ఎట్లా ఉండే, ఇక్కడ కట్ట కోసిరు, ఇక్కడ నుంచి రోడ్డు వరకు ప్లేస్ వదిలేసిరు, మొత్తం వరద నీళ్ళు వచ్చి ఇక్కడ ఆగిపోయేది. గతంలో విషయం అధికారులు తీసుకోవాలని పట్టించుకోలేదు. మేము స్వయంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నేను కానీ మా కాంగ్రెస్ పార్టీకి చెందిన రాఘవేంద్ర రెడ్డి కానీ, మా డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి కానీ, అదేవిధంగా దిండు శ్రీనివాస్ గౌడ్ కానీ, ఇతర శ్రీధర్ రెడ్డి గారు కానీ, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కలిసి దీని మీద దృష్టి పెట్టి ఇది గలీజ్ ఉంది, ఇదంతా పోవాలని చెప్పి ఉద్దేశంతో స్థానిక కమిషనర్ దృష్టి తీసుకుపోవడం వల్ల జేసీ పంపించడం జరిగింది. అదేవిధంగా మట్టి పోయించడం జరిగింది. ఇప్పుడు ఇంత మాత్రమే అయింది. ఇది మేము సాధించిన విజయం ఇది. అప్పట్లో మాత్రం ఎవరు పట్టించుకోలేదు. మా ప్రభుత్వం వచ్చినాకనే ఇంత మాత్రమే మంచి పనులు అవుతున్నాయి. ఒకసారి చూస్తే ఎంత గలీజ్గా అనిపిస్తుంది, మొత్తం కాలుష్యమయంగా తయారు చేసింది ఇది. ఇప్పటికి బాధ్యత లేదా వాళ్ళకి? మరి స్థానికంగా ఎమ్మెల్యే వాళ్ళే కదా. ఇన్ని రోజులు వచ్చి ఏవో రాజకీయాలు మాట్లాడుతూ మా ప్రభుత్వం మీద బురదల్లే కార్యక్రమం చేస్తున్నారు.